హైదరాబాద్లో జనసేన నేతలు నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని విమర్శించారు. నోటిఫికేషన్స్ లేక నిరుద్యోగ యువత తీవ్ర ఇబ్బందులు పడుతుందన్నారు. ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ రామకృష్ణ ఉద్యోగాల హామీలతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాలు మోసం చేశాయని ఆరోపించారు. పోలీస్ శాఖలో వేలాది ఖాళీలున్నా ఎందుకు తక్కువ పోస్టులే భర్తీ చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు న్యాయం చేయలేదని, ఉద్యోగాలు కోరిన వారిపై లాఠీచార్జ్ చేయడం దారుణమని విమర్శించారు రాష్ట్ర నాయకుడు సంపత్ నాయక్. పేపర్ లీక్ నిందితులను కఠినంగా శిక్షించాలని, నిరుద్యోగ యువతకు జనసేన అండగా ఉంటుందని తెలిపారు. ముందు కూడా ఇదే విద్యార్థులు చనిపోయిండ్రు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఓల్డ్ పీజీ హాస్టల్లో రవి కావచ్చు, లేకపోతే న్యూ పీజీ హాస్టల్లో, అదేవిధంగా మంజీరా హాస్టల్లో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా బలవన్మరణం పొందిండు. ఇవాళ తమ్ముడు నీకు తెలుసు, ప్రియాంక అనే అమ్మాయి కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర కూడా ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వట్లేదని గతంలో ఉన్నప్పుడు కేటీఆర్ గారు కూడా ఉద్యోగాల గురించి అని చెప్పి ఆత్మార్పణ చేసుకున్నారు. పోనీ ఆ ప్రభుత్వాన్ని తీసేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చినాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చిన తర్వాత గౌరవనీయులు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? మీ మంత్రులకి మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో మీకే తెలియదు. గ్లోబల్ ప్రచారం కంటే వాళ్ళని మించిపోయేటట్టుకున్నాయి మీ మాటలు. ఆదిలాబాద్లో మీటింగ్ పెట్టేటప్పుడు ఒక మాట మాట్లాడతారు, ఖమ్మంలో మీటింగ్లో మాట్లాడేటప్పుడు మేము గిన్ని లక్షల ఉద్యోగాలు అంటారు. ఇక రేవంత్ రెడ్డి గారి గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. చేవేళ్ళ డిక్లరేషన్లో ఒకటి మాట్లాడతాడు, హైదరాబాద్లో ఒకటి మాట్లాడతాడు. ఏమైనా మర్చిపోయేది ఏమైనా ఉంటే అన్న డాక్టర్ గారిని మీరు కన్సల్ట్ కండి అన్న. దయచేసి మీకు చేతులెత్తి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన.